టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత పార్టీ తొలి బహిరంగ సభను ఖమ్మంలో పెట్టడం హాస్యాస్పదమని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో స్పందన రాకపోవడం వల్లే ఖమ్మంలో పెడుతున్నారని ఎద్దేవా చేశారు. సభ కోసం ఖమ్మం ఎన్నుకున్నప్పటి నుంచి పార్టీలో లుకలుకలు మొదలయ్యన్నారు. ఇక సీఎం కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే సభ నిర్వహించాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. అటువంటి రైతాంగానికి మొదలు క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అని చెప్పని నేను తెలియజేస్తూ, క్షమాపణ చెప్పిన తర్వాతనే ఖమ్మంలో అడుగు పెట్టాలని చెప్పని నేను తెలియజేస్తాను. ఇకపోతే ఈయన చాలా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమి లేదా మేమే ప్రత్యామ్నాయం అన్నటువంటి రీతిలో కూడా వారు మాట్లాడారు. వీరు ఆహ్వానించినటువంటి పేర్లు చూస్తా ఉంటే, అతిథుల యొక్క పేర్లు తెలుస్తా ఉంటే కుటుంబ పార్టీల యొక్క అధినేతలే అక్కడికి రాబోతున్నారు అన్నది అర్థమైంది. లిక్కర్ యొక్క కుంభకోణంలో కేంద్రమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతరతర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు, ప్రజలచే తిరస్కరించబడ్డటువంటి పార్టీలు నాయకులు, వాళ్ళు ముఖ్య అతిథులట. ఇకపోతే టిఆర్ఎస్ పెట్టిందే హరీష్ రావుని ఢిల్లీకి పంపటాన్ని. నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పెట్టిందే హరీష్ రావుని ఢిల్లీకి పంపటాన్ని. ఆయనని ఇన్ఛార్జిగా ఇచ్చారు మొబిలైజేషన్ చేయటం కోసం. ఇది ఆ ఖమ్మం సభకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం. ఈ 8 ఏళ్ల కాలంలో ఫిరాయింపులకు పెట్టింది పేరు బీఆర్ఎస్, అదే రకంగా అవినీతికి మారు పేరు బీఆర్ఎస్ పాలన. అటువంటి రైతాంగానికి